ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్త జనగణన కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 మార్చి 1 నుంచి జనాభా లెక్కింపు జరగనుందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు కులగణన కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లద్దాఖ్లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 2026 అక్టోబర్ ప్రారంభంలోనే లెక్కింపు మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ జనాభా గణన 2 దశల్లో నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. సాధారణంగా 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారి 2011లో దీన్ని నిర్వహించారు. 2021 జనాభా లెక్కలకు సంబంధించి 2020లోనే ఈ ప్రక్రియ చేపట్టాల్సిందే. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపైన స్పష్టత లేకుండా పోయింది. సరైన సమయంలో నిర్వహిస్తామని 2024లో ఓ సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. 16 ఏళ్ల తరువాత తొలిసారి జనాభా గణన నిర్వహించనున్నారు. ఇప్పటికే జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవీన్. 2011లో చివరిసారిగా దేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఇక 2021లో జనాభా లెక్కలను చేయాలి. కానీ కోవిడ్ కారణంగా జనాభా లెక్కలు వాయిదా పడుతూ వచ్చాయి. అంటే భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరణ చేసి దేశంలో జనాభా ఎంత ఉందనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. ఇప్పుడు మాత్రం 2021లోనే జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉన్న కోవిడ్ కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఎప్పుడు జనాభా లెక్కల సేకరణ చేస్తారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర అధికారంలో ఉన్నటువంటి బీజేపీ జనాభా లెక్కల సేకరణ చేయట్లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనాభా లెక్కలను సేకరణ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా లెక్కలతో పాటుగా కులగణన విషయంలో కూడా కులగణన కూడా చేస్తామంటూ కేంద్రం గతంలో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ కులగణన, 2027 మార్చి 1 నుంచి 2వ దశ కులగణన చేసి 2028 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణను ముగించే విధంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.